ఒకవేళ కనుక బండి సంజయ్ సరెండర్ చేసిండనంటే దాని ఉద్దేశం ఏంటిది? 10 రోజులు ఆయన దాచిపెట్టినట్టే కదా. 9 రోజులు గవర్నమెంట్ పట్టుకోలేకపోయిందని కూడా అనుకోవచ్చు కదా. పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని పోలీసులను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని దాని తర్వాత దీంట్లో పోలీస్ కంట్రోల్ ఎవరిది ఉండాలి సార్? కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే ఉన్నారో పోలీస్ కంట్రోల్ తన పర్యవేక్షణలో కూడా పోలీస్ కంట్రోల్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వేరు, కేంద్ర ప్రభుత్వం స్టేట్ పోలీస్ సైడ్ సెంట్రల్. నేరం చేసినోడు తప్పించుకోవాలనుకుంటే ఎంత దూరం మన పట్టుకోవాలనుకుంటే కూడా ఎంత దూరం పోయినా పట్టుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన చేసి ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరైనా అంత లీనియన్స్ ఇస్తారా బాబు? బండి సంజయ్ కొడుకుని అప్పగించు అని ఎందుకు బతులాడాలి సార్? పట్టుకోవాలి అని చెప్పొచ్చు కదా సార్. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనా సార్? కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఎట్లయితే మీరు అట్లా ముఖ్యమంత్రి దోస్తులు ఇలా ఆర్ఎస్ బ్రదర్స్, చంద్ర బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ అని చెప్పేసి లాస్ట్ టైం మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా గ్రూప్ గా కూర్చొని ఏది ఒక వ్యభిచారి లాగా నన్ను ట్రీట్ చేసిరు అని మీడియాకి ఎక్కింది. దాని మీద కూడా సిట్ వేసిర్రు. రిజల్ట్ ఏమొచ్చింది అంటే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అది జరుగుతుంది. ఆయన చికెన్ తింటేది, మటన్ తింటేది తిరగపోతుందా? ఆయన దేశం కోసం పోరాడమైనా లేకపోతే బీజేపీ పార్టీ నుంచి మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని నాతోటి కలువు అని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ సిగ్గులేని రాజకీయాలు ఏమని చేస్తుంటే బీజేపీ చేస్తారు. ఇది డే లైట్ ప్రాస్టిట్యూషన్ అంటే నేను ఒక ప్రధానమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఆయన గౌరవించాలి కాబట్టి గౌరవించాలి, లేకపోతే ఏం చేయాలి? మళ్ళీ రేపు పొద్దున్న చెప్పొచ్చు నేనేం జాయిన్ కాదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిర్రు, ఎంత డెవలప్మెంట్ చేశారు, కానీ అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. పాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినా కూడా దానికన్నా ఎక్కువ అప్పులు చేసిరు, కానీ ఏం అభివృద్ధి లేదు అంటారు. దానికి ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్కౌంటర్లో ఓన్లీ పేదవాళ్ళకే, గొప్ప వాళ్లకు ఉండదు. ఇప్పటి వరకు మొత్తం హిస్టరీ తీసినా కూడా ఓన్లీ పేదవాళ్ళనే ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు ఉంటది, గొప్ప వాళ్ళకి చేసిన దాఖలాలు ఎక్కడా ఉండదంటారు. దాని మీద మీరే ఉండదు. ఇంత డే లైట్ గా మర్డర్స్ ఎందుకు? అంటే హోమ్ మినిస్టర్ ప్రాబ్లమా, లేకపోతే లాల ప్రాబ్లమా, లేకపోతే సొసైటీల ప్రాబ్లమా? ఎక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటా? సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను బాబు, నేను ఇక్కడ నేను చంపేస్తాను, అది ఏం దేని ప్రాబ్లం అవుతుంది? అది లాల ప్రాబ్లమా, హోమ్ మినిస్టర్ ప్రాబ్లమా, సీఎం ప్రాబ్లమా, ప్రభుత్వ ప్రాబ్లమా? మీకు భయం లేకుండా నన్ను చంపాలనుకుంటా. ఈ 8 మంది చంపలేదు అన్నట్టు అనుకోవచ్చు. చంపలేదని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి. సీసీ కెమెరాలు రికార్డ్ అయినా కూడా ఫ్యాక్ట్ కాదంటారా సార్? అట్లాంటివన్నా కూడా ఎవిడెన్స్ గా ఇప్పుడు సీసీ కెమెరాలు ఎవిడెన్స్ లో ప్రూవ్ కావాలి. వాళ్ళ తల్లిదండ్రులు బాధని వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నా కొడుకుని చంపిన వాళ్ళు రేపు బెయిల్ తీసుకొని నా కళ్ళ ముంగట తిరుగుతారు అని చెప్పేసి వాళ్ళకు ఒక భయం ఉంది. నాట్ టు ఎవ్రీ ఎక్స్టెంట్. ప్రతి దానికి ముఖ్యమంత్రి AK-47 కనబట్టుకుంటూ అన్నిటి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండలేడు కదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ప్రదీప్. బాగున్నారా సార్? గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సార్, ఏం సార్ మీ గవర్నమెంట్ ఒకలాగా చెప్తుంది, బీజేపీ వాళ్ళు ఒకలాగా చెప్తున్నారు, పోలీసులు పట్టుకున్నారని లేదు మీరు అప్పగించారని చెప్పేసి అంటున్నారు. దాని మీద ఏం క్లారిటీ లేదు సార్? సార్, ఇప్పుడు ఒకటే ప్రదీప్, నేనేం చెప్తున్నానంటే అల్టిమేట్ గా ఇట్స్ అ విక్టరీ ఆఫ్ ఎ మీడియా అని చెప్పొచ్చు. మీరు చేసిన కృషి ఏదైతే ఉన్నదో దానివల్లనే ఈరోజు హోమ్ మినిస్టర్ కొడుకుని ఈరోజు జైలు పెట్టగలిగినాం. దాని తర్వాత ఇది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ అఫెన్స్. అండ్ పోక్సోలో ఎవరైతే మహిళ న్యాయం కావాలని చెప్పేసి తను తాపత్రపడతా ఉన్నదో తనకు 50% ఆఫ్ ది జస్టిస్ రీచ్ అయిందని కూడా మనం భావించవచ్చు. సరే, ఎండ్ ఆఫ్ ది డే వెదర్ గవర్నమెంట్ పట్టుకుందా, పోలీసు పట్టుకుందా, పోయి వాళ్ళు సరెండర్ అయిందా? నిజంగా ఒక మాట అడుగుతా, ఒకవేళ కనుక బండి సంజయ్ సరెండర్ చేసిండనంటే దాని ఉద్దేశం ఏంటిది? 10 రోజులు ఆయన దాచిపెట్టినట్టే కదా. 8 రోజులు అంటే 9 రోజులు గవర్నమెంట్ పట్టుకోలేకపోయిందని కూడా అనుకోవచ్చు కదా. 9 రోజులు గవర్నమెంట్ పట్టుకోలేకపోయిందంటే ఒక కేంద్రంలో ఒక హోంశాఖ సహాయ మంత్రి ఉంటూ, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ, బీజేపీ ఒక హోమ్ మినిస్టర్ అయి ఉండి తన కొడుకుని తను దాచుకున్నాడు అంటే ఒక నేరం జరిగిన తర్వాత ప్రభుత్వానికి సహకరించాల్సిన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని పోలీసులను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని దాని తర్వాత దీంట్లో పోలీస్ కంట్రోల్ ఎవరిది ఉండాలి సార్? వాళ్ళు వన్ థింగ్ ప్రదీప్, మనం ఒకటి మాట్లాడదాం ఏంటంటే హోమ్ మినిస్టర్ దేనికి? హోమ్ మినిస్టర్ కంట్రోల్ ఎవరు ఉంటుంది? పోలీస్ కంట్రోల్ ఎవరి మీద ఉంటుంది? కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే ఉన్నారో
పోలీస్ కంట్రోల్ తన పర్యవేక్షణలో కూడా పోలీస్ కంట్రోల్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వేరు, కేంద్ర ప్రభుత్వం స్టేట్ పోలీస్ సెంట్రల్ స్టేట్ పోలీసు ఇతను హోంశాఖ సహాయ మంత్రి టు ద నేషన్. అంటే దేనికి? భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అంటే మీరు చెప్పేది ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు బండి సంజయ్ గారు లొంగిపోవడం వల్ల ఆయన అరెస్ట్ అయ్యిండు, ఆయన వద్దనుకుంటే ఎప్పటికీ అరెస్ట్ కాకపోతుండే అనేది కన్క్లూజన్. సింపుల్ చెప్పన్నా, నేరం చేసినోడు తప్పించుకోవాలనుకుంటే ఎంత దూరం అయినా పారిపోవచ్చు. ఒకటి పట్టుకోవాలనుకుంటే కూడా ఎంత దూరం అయినా పట్టుకోవచ్చు. ఒకవేళ నేరం చేసినోడు పట్టుకోవాలనుకుంటే పోలీస్ ఎంత దూరం అని పోయి పట్టుకోవచ్చు. కానీ దీంట్లో ఒక జరిగిన ఫ్లా ఏంటంటే, ఎప్పుడైతే నేరం ఆరోపణ మోపబడిందో ఆ వ్యక్తిని బాధ్యత గల వ్యక్తిగా, ఒక హోంశాఖ సహాయ మంత్రిగా తన కొడుకు తప్పు చేసినట్టే కోర్టు ముందు అదే గనక 8 రోజుల తర్వాత హాజరుపరిచే దానికంటే ముందు గనక హాజరుపరిచి ఉంటే గనక తన విలువకు, తన పదవికి, తన పార్టీకి ఒక విలువ ఉండేది. ఆయన చెప్తున్నాడు కదా, మీరు అంటున్నారు కదా సరెండర్ చేసినని చెప్పేసి. మరి నేరారోపణ మోపబడిన తర్వాత ఆయనను తీసుకుపోయేసి ముందు ఎందుకు కోర్టు ముందు హాజరుపరచలేదు? ఆయన తను తప్పు చేసినాడని చెప్పి పార్షల్ గా ఈ రోజు ఆయన బెయిల్ రాలేదంటే దాన్ని నిర్ధారించినట్టే కదా. అండ్ ఆయన బెయిల్ వేసేటప్పుడు కూడా ఒకటి చేసిండు, ఇట్స్ ఏ మైనర్ గేల్ మీద నేరారోపణ మోపబడిందంటే ఫస్ట్ ఇన్స్టాన్స్ లో జ్యుడిషియల్ కస్టడీకి పంపాలి. పంపించిన తర్వాత ఎంక్వైరీ జరగాలి. జరిగిన తర్వాత నేరం రుజువు అయితే కనుక శిక్ష పడుతుంది. దానికంటే ముందు ఈయన హైకోర్టుకి వెళ్ళేసి ఆయన పెట్టిన తప్పుడు, వాళ్ళు ఏదైతే వాదోపవాదాలు ఉన్నాయో ఒక తప్పుడు వాదోపవాదాలతోని పూర్తిగా కేసునే డైల్యూట్ చేయాలన్న ప్రయత్నం చేసిండు. ఎప్పుడో ఏదో ఛార్జ్షీట్ వేసిండు, ఏదో కేసులో ఛార్జ్షీట్ వేసిండు. వేసిన ఛార్జ్షీట్ తీసుకొచ్చి ఆమె ఏజ్ 15 సంవత్సరాలు ఉంటే అప్పుడు 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు 20 సంవత్సరాలు అని చెప్పేసి ఒక ఫాల్స్ ప్రిటెక్స్ట్ తోని కోర్టును టైం వేసేసినారు. మరి అదే మాట మన రాష్ట్ర సీఎం కూడా, మీ పార్టీ అధ్యక్షుడు కూడా అదే మాట్లాడారు. ఆ ఏజ్ విషయంలో కాంట్రడిక్షన్ ఉంది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే అరెస్ట్ చేయాలన్నా, అంటే ప్రూవ్ చేసుకోవద్దా, తెలుసుకోవద్దా? సేమ్ మరి వాళ్ళు కూడా అదే ఉన్నది, 100% ఉన్నది కాబట్టి పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది. అండ్ పోక్సోలో కూడా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో అమ్మాయి ఒక ఫాదర్ అండ్ అమ్మాయి ఒక మదర్ స్టేట్మెంట్ తీసుకొని ఏదైతే సెక్షన్స్ ఇన్వోల్వ్ చేసినారో అవన్నీ బెయిలబుల్ అఫెన్స్. దానికి నోటీస్ ఇచ్చేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అంటే కానీ విక్టిమ్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సెక్షువల్ అసాల్ట్ జరిగిందా, లేదంటే పెనిట్రేషన్ జరిగిందా, లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ తిరిగినా, ఎక్కడికి నేను తీసుకెళ్లినారు, వాళ్ళు ఆ చోట నేను ఏం చేస్తున్నారు అనేది ప్రైవేట్ గా ఆమెను ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె ఏవైతే ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేస్తుందో, వన్స్ విక్టిమ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. మైనర్ గర్ల్ కాబట్టి వాళ్ళ మదర్ స్టేట్మెంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ కట్టిండ్రు. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా విక్టిమ్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్, విక్టిమ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. దాంట్లో గ్రేవ్ అఫెన్స్ ఇన్వాల్వ్ అయి ఉండేది. ఆమె స్టేట్మెంట్ కన్సిడర్ చేస్తే సెక్షన్ ఖచ్చితంగా 5 ఇన్వోల్వ్ చేయాలి. ఇన్వోల్వ్ చేసినారు, అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. దాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసులు వెతికినారు అండ్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ ద మీన్ టైం హైకోర్టులో వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసినారు. దాన్ని ఎప్పుడైతే అలో చేయలేదో పోలీసు పొద్దు నుంచి మీరు ఒక్కరు గుర్తు చేసుకోవాలి. పొద్దున కరీంనగర్, హైదరాబాద్ వివిధ ప్రాంతాలలో ఆయన తిరిగినారు. ఆయన వివిధ టీమ్స్ కూడా సెపరేట్ అయ్యి కూడా తిరిగేసి ఆయన పట్టుకుని ప్రయత్నం చేసినారు. అట్ లాస్ట్ పట్టుకొని రిమైండ్ అయితే చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ ఉంది, మీరు బెయిల్ కి ట్రై చేయండి, మేము ఇన్ని రోజులు పలానా టైం ఇస్తాము, ఒకవేళ కాకపోతే అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాము, మా పేరు మీద నెగిటివ్ ఫాలోయింగ్, నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువ అయిపోయిన దాని తర్వాతనే పోలీసులు యాక్షన్ దిగిరా? ఒక మాట అడుగుతాను, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన చేసి ఈరోజు ముఖ్యమంత్రి ఎవరైనా అంత లీనియన్స్ ఇస్తారా బాబు? మరి పక్కనే కూర్చోబెట్టుకొని బాయ్ బాయ్ అని చెప్పేసి అనే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు వేరు, ప్రభుత్వ ఉద్యోగం వేరు. సీయకపోతే బండి సంజయ్ కొడుకుని అప్పగించు అని ఎందుకు బతిలాడాలి సార్? ఎక్కడ బతిలాడలేదు. సీఎం గా ప్రధానమంత్రి ఇచ్చినప్పుడు యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఖచ్చితంగా కేంద్ర మంత్రులు ఉంటారు, కేంద్ర సహాయ మంత్రులు ఉంటారు, అక్కడ గవర్నర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక మాట నేను అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు పక్క కూర్చుని పెట్టుకున్నారని చెప్పి మీరు తేలిచి చూస్తున్నారు కదా, మరి అదే ఇంటెలిజెన్స్ మరి ప్రధానమంత్రికి ఇన్ఫార్మ్ చేయలేదా? బండి సంజయ్ కొడుకు మీద ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది, ఓ పోక్సో యాక్ట్ రిజిస్టర్ అయింది, నువ్వు ఆయన పక్క కూర్చుని పెట్టడం వల్ల నీ విలువలు కూడా పోతాయి, ఆయన పబ్లిక్ నిన్ను కూడా శిక్షిస్తారు. ఒక తండ్రిగా కొడుకు దాచిపెట్టుకున్నాడు, ఆ వ్యక్తిని నువ్వు పక్కన కూర్చుని పెడితే ఈజ్ అ క్రిమినల్, ఆ మార్క్ మంచి నీ మీద పడుతుంది అని చెప్పేసి ప్రధానమంత్రిని ఎందుకయ్యా మీరు అనలేదు?
అప్పటికి ఇంకా బెయిల్ క్యాన్సిల్ కాలేదు, ఇవన్నీ కాలేదు అని చెప్పేసి. ఇప్పుడు మరి మీరు మాట్లాడుకొచ్చేది ఏంటి? ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు పక్క కూర్చున్నారు, సీఎం పక్క, మన పిఎం కూడా పక్క కూర్చున్నారు. ఇప్పుడు సేమ్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనా సార్? కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఎట్లయితే మీరు అట్లా అనుకుంటారు సార్? ఇప్పుడు వేరే పార్టీ ఇప్పుడు సేమ్ పార్టీ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారా చేసుకోరా? సేమ్ పార్టీ వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేసుకుంటారు కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మరి ఇప్పుడు ఆపోజిట్ పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇది ఆపోజిట్ పార్టీ ఎక్కడ సపోర్ట్ చేసింది? ఆపోజిట్ పార్టీ సపోర్ట్ చేసి ఇవాళ బెయిల్ వచ్చేది కావచ్చు, ఆపోజిట్ పార్టీ సపోర్ట్ చేసి ఈరోజు డిమాండ్ కాకపోయేది కావచ్చు. డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ పని చేసింది, ఆయన రిమైండ్ చేయాలనుకున్న రిమైండ్ చేస్తున్నారు. రేపు శిక్ష పడేదాకా కూడా పోలీస్ 100% సహకరిస్తుంది. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇన్వెస్టిగేషన్ కింద చేయడము అండ్ ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేయడం. ఇక్కడ సిట్ పెట్టడమే చాలా మంది డౌట్ పడేది ఏంటంటే నీరు గార్చడము, సిట్టు పెట్టడం అంటే దీన్ని ప్రొలాంగ్ చేయడము అని చెప్పేసి అంటారు. దద్దమ్మలు మాట్లాడే మాటలు ఇది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఐఆర్ సిఐ ఏసీపీ క్యాడర్ ఉంటారు, రైట్? ఎనీ అఫెన్స్ జరిగిన తర్వాత ఒక ఎఫ్ఐఆర్, ఒక పోక్సో కేసు రిజిస్టర్ అయి ఉంటే హై సైడ్ చెప్తున్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏర్పాటు చేసిన దీని మీద ఇన్వెస్టిగేషన్ కి, దాన్ని బట్టి ఏమర్థమవుతుందండి? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ప్రతిపక్షాలు బట్టగాల్సిన మీదే దాంట్లో ఫస్ట్ కూర్చున్నారు. ఇవాళ రేపు ఒక మైనర్ గేల్ మీద అఫెన్స్ అయితే దాన్ని మీరు ప్రాపర్ గా డ్రైవ్ చేయాల్సింది పోయింది, సహకరించాల్సింది పోయింది. పొద్దుక్తే తెల్లారితే ముఖ్యమంత్రి అరెస్ట్ చేయలేదు, లేదంటే గనక ముఖ్యమంత్రి దోస్తులు ఇలా ఆర్ఎస్ బ్రదర్స్, చంద్ర బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ అని చెప్పేసి లేనిపోని ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేస్తా ఉన్నారు. ఒక మహిళన వాడుకునేది. అరే నీచమైన రాజకీయాలు చేయొచ్చు భయ్, ఇంత నీచమైన రాజకీయాలు చేయొద్దు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే దాని మీద ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉన్నది. దాన్ని ఆశ్రయ తీసుకొని నీకు నోటుకు వచ్చినట్టుగా వాగుతాను అంటే సీఎంను ఇన్సల్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని కించపుచ్చాలంటే నీకు ఒక చిన్న మైనర్ బాలికని దొరికిందా? నువ్వు రాజకీయం చేయడానికి ఎన్ని పోక్సో కేసులా ఈ సిట్ అనేది పెట్టిరు అని అడుగుతారు సార్, దానికి ఏం చెప్తారు? ఒకటి చూస్తున్నా, నీకు క్లియర్ కట్ చెప్తున్నా. కేంద్రంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రాపర్ గా పనిచేయాలి, పోలీస్ అన్బయాస్డ్ గా పనిచేయాలి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కు లోను కావద్దు. కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్థాయి వ్యక్తి అయితేనే దీనికి అప్రోప్రియేట్ జస్టిస్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ పేరు ఉంటుంది అని చెప్పే కదా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని హర్షించాల్సింది పోయింది, దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయింది. ఒక ఆడపిల్లని పట్టుకుని రాజకీయం చేస్తున్నా నాకు అర్థం కాదు, ఒక చిన్న పిల్లని పట్టుకుని రాజకీయం చేస్తున్నారు. అది రాజకీయం చేయడానికి ఒక లిమిట్, హద్దు పద్దు ఉండాలి. సిట్ విషయంలోనే సార్, లాస్ట్ టైము మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా గ్రూప్ గా కూర్చొని మొత్తం కూడా ఏది ఒక వ్యభిచారి లాగా నన్ను ట్రీట్ చేసిరు అని మీడియాకి ఎక్కింది. దాని మీద కూడా సిట్ వేసిరు. రిజల్ట్ ఏమొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు సార్. ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అది జరుగుతుంది. జస్టిస్ విల్ డెఫినెట్లీ ప్రివైల్. అమ్మాయి పోయింది, ఇక్కడ మాట్లాడలేదు, పోయి అక్కడ పోయి మీడియా ఛానల్ ముందు మాట్లాడింది. ఇక్కడ జరిగినట్టుగా కనుక ఆమె ఇమీడియట్ గా ఉంటే కనుక ఇదే ఎవరు ఎంతటోనైనా కూడా స్పేర్ చేయకుండా విని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమైండ్ చేసేది. ఒక మహిళ మీద జరిగిన అఘాయిత్యం ఏదైతే ఉన్నదో ఇది న్యాయస్థానాలు అండ్ కోర్టులు, ప్రభుత్వాలు, పోలీస్ ఎక్కడ కూడా స్పేర్ చేయాలి. అటువంటిది ఒక డెలిగేట్ ఒక విఐపి స్టేటస్ లో మన ఇండియాకి వచ్చిన తర్వాత నీకు గనక ఇబ్బంది కలిగి ఉంటే కనుక యూ వుడ్ హావ్ ఎక్స్ప్రెస్డ్ దట్ ఇన్స్టెంట్లీ. అంటే చెప్పొద్దా బయటికి పోయి? చెప్పుకో భయ్, ఇక్కడ ఉంటే భయంతో చెప్పలేదు. ఏం భయమో, దేనికి భయం? మళ్ళీ ఇప్పుడే ఏమని చేస్తారేమో అట్లా అనుకోవచ్చు కదా సార్. ఒక అమ్మాయి తప్పించుకోవడానికి అని చెప్పేసి ఆరోపణలు చేయాలంటే ఇవన్నీ ప్రతిపక్షం ఆలోచనలు. అమ్మాయి మీద నిజంగానే అట్రాసిటీ జరిగింది అని అనుకుంటే ఇమీడియట్ గా ఇక్కడ నువ్వు రిపోర్ట్ చేసి ఉంటే కనుక ఎంత తోడైనా ఎవరు స్పేర్ చేయరు. దే ఆర్ ద గెస్ట్ ఫర్ అవర్ కంట్రీ. వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి అంత గౌరవించినారు. ఆమె అక్కడ పోయి నా మీద ఏదో అట్రాసిటీ జరిగింది, నా మీద జరిగిందంటే చలో టు దట్ ఎక్స్టెంట్ ఓకే, ఒక మహిళ చెప్పింది మనం గౌరవిద్దాం, ఆమె యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఇన్వెస్టిగేషన్ సెట్ చేసి దానికి ఏం కాలేదు, అవి నీరు గారిపోతున్నాయి అంటే ప్రూవ్ కావాలి కదా. నువ్వు వచ్చి నీ స్టేట్మెంట్ ఈ మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందుకు రావాలి, వాళ్ళు 64 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. మరి ఇవన్నీ జరుగుతాయా? ఒక ఆరోపణ మోపినంత మాత్రాన జ్యుడిషియల్ ప్రాసెస్ కానీ, పోలీస్ ప్రాసెస్ కానీ, సిఆర్పిసి కానీ, లేకపోతే బిఎన్ఎస్ఎస్ కానీ మారే కదా. కోర్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, జ్యుడిషియరీ హ్యాస్ ఇట్స్ ఓన్ వే. అండ్ దాని తర్వాత ప్రభుత్వాలు కూడా వాటికి అనుకూలంగానే, న్యాయస్థానాలు చట్టం అదే విధంగా పనిచేస్తుంది. ఒకరు ఏదో అన్నారని చెప్పేసి, ఒక ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఏదో అన్నారని చెప్పేసి చట్టాలు అయితే ఇండియన్ పీనల్ కోడ్ మారది, సిఆర్పిసి మారది. బండి భగీరథకు లగ్జరీ ఫీచర్స్ జైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు చూసిందా?
ఆరోపణలు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చికెన్ తింటలేడు, అది తింటలేడు అని మరి ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు అది ఎక్కడ ఎవరు మాట్లాడినది? మీడియా ఛానల్ మాట్లాడారు. మీడియాలో వచ్చిన ఏ ఆరోపణలు కూడా కన్సిడరేషన్ చేయడానికి ఏ న్యాయస్థానంలో ఒప్పుకో, ప్రభుత్వాలు ఒప్పుకో. ఇప్పుడు వీళ్ళకి ఏదో కంటెంట్ కావాలి, దాన్ని ఎలివేట్ చేయాలి. అదే జరుగుతా ఉన్నది ఇక్కడ. ఆయన చికెన్ తింటేంది, మటన్ తింటేది, తిరగపోతేందా? ఆయన దేశం కోసం పోరాడపోయినా, లేకపోతే స్వాతంత్ర సమర యోధుల జైలుకు పోయిన తర్వాత ఇది తింటలేడు, అది తింటలేడు అంటే ఓ పోనీ అని ఎమ్మెల్యే స్టేచర్లో పోయిందా, లేకపోతే ప్రభుత్వాలను ఇట్లా ఏమైనా నిలదీసేసి ఏమైనా ప్రభుత్వం మీదకి వ్యతిరేకంగా కొట్లాడిపోయిందా? ఆయన పర్సనల్ ఇష్యూ అది. ఓ పోక్సో కేసులో నేర ఆరోపణ మోపబడి జైలుకు పోయిండు. ఆయన ఇది తింటలేడు, అది తింటలేడు అంటే తింటే తినడు, లేకపోతే లేదు. మనకెందుకు పోయి దాని మీద డిస్కషన్? ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అండ్ దిస్ ఇస్ నాట్ ద పాయింట్ ఐ షుడ్ డిస్కస్. దట్స్ ఇట్. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని నాతోటి కలువు అని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ సిగ్గులేని రాజకీయాలు ఏమని చేస్తుంటే బీజేపీ చేస్తారు. ఇది డే లైట్ ప్రాస్టిట్యూషన్ అంటే నేను వ్యభిచారం కంటే తక్కువ కాదంట. నిన్ను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీ ప్రధానమంత్రి పదవికి నీ గౌరవించి అక్కడికి వస్తే నువ్వు వచ్చి నా పార్టీలో గడమంటే ఇంత దిగజారు రాజకీయాలు ఎందుకు చేయాలి? బీజేపీ నాకు అర్థం కాదు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద సైలెంట్ ఉన్నారు. యాక్సెప్టెన్స్ సైలెంట్ అంటే విజ్ఞత సంస్కారం అంటే అది కాంగ్రెస్ పార్టీ విజ్ఞత అంటది, కాంగ్రెస్ పార్టీ సంస్కారం అంటది, రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం అంటది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఆయన గౌరవించాలి కాబట్టి గౌరవించాలి, లేకపోతే ఏం చేయాలి? మ్యాటరే కాదు అది, చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఏం జాయిన్ అయితే అని చెప్పిండా, లేకపోతే ఆయన పిలిచి ఆహ్వానించిండా? అరే వాళ్ళు చేస్తున్న నియతి లేని రాజకీయాలు బీజేపీ వాళ్ళు చేసే రాజకీయాలే కదా. అంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా అజరుద్దీన్ వాళ్ళని కూడా మా పార్టీలో జాయిన్ కమ్మని చెప్పేసి అన్నారు. ఏ అజరుద్దీన్? ఓవైసీ వాళ్ళని. అరే మిత్రపక్షాలు చాలా ఉండొచ్చు, అది పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం తప్పు కాదు. మరి ఇప్పుడు మోడీ జాయిన్ కాలేదా? లాస్ట్ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ లో జాయిన్ కాలేదా? ఆయన పార్టీ మెంబర్ నే మీరు ఏంది కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ నుంచి జాయిన్ చేస్తే నేను దగ్గరుండి గెలిపిస్తా అని చెప్పేసి అనడం. రాజకీయాలలో బిఫోర్ ఎలక్షన్స్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఇస్ డిఫరెంట్. అసెంబ్లీ ప్రధానమంత్రి స్థాయిలో వచ్చి ఒక ముఖ్యమంత్రిని నువ్వు నాతో చేతులు కలపంటే అంతకంటే నీచం రాజకీయాలు నా జీవితంలో 45 సంవత్సరాలు నా జీవితంలో ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు దాని మీద రియాక్ట్ గా అయ్యారు, మీరు చూసే ఉంటారు. బీజేపీ మోడీ గారు చెప్పింది తెలియకుండా చెప్పిండా ఏంది అని చెప్పేసి అనడము రేవంత్ రెడ్డి గారిని, దాని మీద ఎట్లా చూస్తారు సార్? బీజేపీ నరేంద్ర మోడీని క్వశ్చన్ చేసి లేదంటే సమర్థించే స్థాయి ధర్మపురి గారి మీద ఇట్లా ఏమి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, ఒక ప్రధానమంత్రి గౌరవించేసి ఆయన స్టేజ్ మీద ఆయన డయాస్ షేర్ చేసుకున్నాడు యాజ్ పర్ ద ప్రోటోకాల్ అండ్ ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది పార్టీ ప్రోగ్రామ్ కాదు అది. సో ఎంతమంది అయితే ప్రధానమంత్రి ఉన్నారు, కేంద్ర హోంమంత్రులు అందరూ కూడా గౌరవించాలి. సంజయ్ భాయ్ అనకపోతే ఒరే సంజయ్ అంటారు, ఎట్లా గౌరవించాలి కదా, ముఖ్యమంత్రి కదా ఆయనే. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కేంద్ర మంత్రి ఉన్నప్పుడు 100% గౌరవించాల్సిందే. దాన్ని తప్పుపడతారే, దాని మీద చూస్తారే. అరే సంస్కారం విఘ్నత ఎడిగిపోతుంది రాజకీయాలలో ఇవ్వాలనే అర్థమైతే లేదు. ఒక ముఖ్యమంత్రి పోతా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కి, వాళ్ళు చేసిన రాజకీయాలు ఓపెన్ దీంట్లో ఆయన మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందండి కాంగ్రెస్ పార్టీ, నువ్వేం చేసావు? బీజేపీ ఏం చేసావు? ఇక్కడ నుంచి పోతున్న వనరులు ఎంత, ఇక్కడ నుంచి కడుతున్న కేంద్రానికి కడుతున్న ట్యాక్స్ ఎంత, నువ్వు ఇచ్చింది ఎంత? తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇచ్చినది ఏంది? అదే గుజరాత్ నువ్వు ఇచ్చుకున్నది ఏంది? నార్త్ ఇండియన్ కంట్రీస్ కు బీజేపీ చేస్తుంది ఎంత, సౌత్ ఇండియన్ కంట్రీస్ కు బీజేపీ చేస్తుంది ఎంత, ఇటుకెళ్ళి పోతున్నది ఎంత, మనకు వస్తున్నది ఎంత? దీని మీద మాట్లాడు. వాళ్ళు అనేది ఏంటంటే తెలంగాణ డబ్బులు మొత్తం కూడా వేరే రాష్ట్రాలకు పంపించి కాంగ్రెస్ ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిర్రు, ఎంత డెవలప్మెంట్ చేశారు, కానీ అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. పాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినా కూడా దానికన్నా ఎక్కువ అప్పులు చేసినారు, కానీ ఏం అభివృద్ధి లేదు అంటారు. దానికి ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అవునా కాదన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చేసుకుని చెప్పమని చెప్పు, లేదంటే మైక్ల ముందు మాట్లాడుతున్నా కేటీఆర్ అనేది మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? సో వడ్డీలకు అప్పులు కట్టడానికి వడ్డీలు తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నది. రేవంత్ రెడ్డి తను సొంత డబ్బులు ఇస్తున్నాడా? ప్రతి దానికి రేవంత్ రెడ్డితో ముడి కట్టేసి ఆయన పాయింట్అవుట్ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం డబ్బులు అండి, ప్రభుత్వ డబ్బులు రావాలి, ట్యాక్స్ బుక్ కలెక్ట్ చేసుకోవాలి, గడిచిన అప్పులు కట్టుకోవాలి, దానికి వడ్డీలు కట్టాలి, ప్రభుత్వం అభివృద్ధిలోకి నడిపించాలి, జీతాలు ఇచ్చుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి. ఒక్కటే
ఆల్వేస్ బ్లేమింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ రైట్. టు వాట్ ఎక్స్టెంట్ మనం చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియదు కదా. 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించిన టీఆర్ఎస్ వాళ్ళు. పోక్సో కేసులో డిస్క్లోజ్ అయినందుకు 14 మెంబర్స్ కి అడిషనల్ గా కేసెస్ అనేది పడ్డాయి సార్. వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్లు ఉంటాయి? అబెట్మెంట్ ఉంటుంది, వీళ్ళకి పడుతున్న పనిష్మెంట్ సగం పనిష్మెంట్ వాళ్ళకు కూడా ఉంటుంది. అవి కూడా నేరారోపణ ఏదైతే మోపబడిందో వాళ్ళు ప్రూవ్ కావాలి. ఇట్ విల్ టేక్ టైం. దాని మీద ఎటువంటి శిక్ష పడుతుంటే ఇఫ్ యాజ్ అన్ అడ్వకేట్ నేను చెప్పమంటే సగం పనిష్మెంట్ ఏదైతే మెయిన్ అక్యూజ్ ఉంటారో అబెట్ చేసిన వాళ్ళందరికీ కూడా 50% ఆఫ్ ద పనిష్మెంట్ ఉంటుంది. ఎన్కౌంటర్ లో ఓన్లీ పేదవాళ్ళకే, గొప్ప వాళ్ళకు ఉండదు. ఇప్పటి వరకు మొత్తం హిస్టరీ తీసినా కూడా ఓన్లీ పేదవాళ్ళనే ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు ఉంటది, గొప్ప వాళ్ళకు చేసిన దాఖలాలు ఎక్కడా ఉండదంటారు. దాని మీద మీరే ఉండదు. ఎన్కౌంటర్ డెఫినేషన్ ఏంటిది? ఒక పోలీస్ అధికారి మీద ఎవరైతే కాల్పులు జరుపుతారో ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ లైఫ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసే ఎదురు కాల్పే ఎన్కౌంటర్. అది డెఫినేషన్ చెప్తారు సార్. రియాలిటీ అట్లా ఉంటుందా? రియాలిటీ కూడా అట్లా ఉంటుంది. రియాలిటీ అదే చూసావా? నువ్వు చూసావా? అది చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే మరి పేదవాళ్ళే ఎందుకు రియాక్ట్ అవుతారు? పేదవాళ్ళు రియాక్ట్ అవుతారు. ఉన్నోడు రియాక్ట్ కావాల్సిన నెసిటీ లేదు. వాళ్ళు ట్రయల్స్ ఫేస్ చేస్తారు. నేరం చేసిన లేదనేది వాళ్ళు నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటారు. విన్నారా? అటువంటి సిచ్యువేషన్ లో పోలీసులు గన్నులు తీసుకొని వాళ్ళు ఎదురు కాల్పులు చేస్తారు కాబట్టి గన్నులు లాక్కొని కాల్పులు చేస్తారు కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణకై చేసేది అనుకుంటారు. దాంట్లో తప్పేమున్నది? ఇప్పుడు చిల్కల్ కూడా ఇష్యూ చూసింది సార్. ఆ అబ్బాయిని అంతమంది కలిసి రోడ్డు మీద చంపేసారు. సో దాన్ని ఎట్లా చూస్తున్నారు? 24 గంటల్లో తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, కోర్టుకు రిమైండ్ చేసిండ్రు. ఎవిడెన్స్ రికార్డ్ చేస్తారు, ప్రూవ్ చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళకు మాత్రం ఎటువంటి ప్రొటెక్షన్ రక్షణ అయితే ఉంటుంది. ఇది టేక్ మై వర్డ్. ఎవిడెన్స్ కనుక ప్రాపర్ గా లీడ్ చేసి ప్రూవ్ చేయగలిగితే ఎవరైతే అటువంటి నేరం జరిగింది, ఎందుకంటే వాళ్ళకు ఒకటి చెప్తున్నా, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారనే విషయం తెలుసు, అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీ మెంబర్స్ ఇంటరాక్ట్ అనే విషయం తెలుసు, దానికి సంబంధించి ఈ రోజు మర్డర్ జరిగిందని తెలుసు. డే లైట్ మర్డర్ జరిగినప్పుడు ఫ్రెండ్స్ ఎంతో మంది చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేయడానికి, రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంపినోడు ఎవడో తెలుసు, చంపించినోడు ఎవరో తెలుసు, ఏ కారణం చేతి చంపబడిందే తెలుసు. ఇదే కనుక సాక్ష్యం కనుక ఎవరైతే చూసిన వాళ్ళు కోర్టు ముందు సాక్ష్యం చెప్పగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. ఇంత డే లైట్ గా మర్డర్స్ చాలా మళ్ళీ రీసెంట్ గా చూసినా కూడా ఎప్పటికప్పుడు అయితేనే ఉంది సార్. ఎందుకు అంటే హోమ్ మినిస్టర్ ప్రాబ్లమా, లేకపోతే లాల ప్రాబ్లమా, లేకపోతే సొసైటీల ప్రాబ్లమా? ఎక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటున్నా? సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను బాబు, నేను ఇక్కడ ఎన్ని చంపేస్తా, అది దేని ప్రాబ్లం అవుతుంది? అది లాల ప్రాబ్లమా, హోమ్ మినిస్టర్ ప్రాబ్లమా, సీఎం ప్రాబ్లమా, ప్రభుత్వ ప్రాబ్లమా? మీకు భయం లేకుండా నన్ను చంపాలనుకుంటారు. ఎందుకంటే మీరు నెక్స్ట్ ది భయం అనేది లేనందుకు మీరు ఆ థాట్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. అది నా వ్యక్తిత్వం, అది నా ఆలోచన, అది నా ధైర్యం. ఓకే, దానికి ముఖ్యమంత్రి కారణమో లేకపోతే పోలీసులు కారణమో లేదంటే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి వస్తే నా వ్యక్తిత్వంలో నుంచి వస్తుంది, నా అవసరం నుంచి వస్తుంది, నాకున్న అరగెన్స్ నుంచి వస్తుంది, నాకున్న ఇమోషన్స్ నుంచి వస్తుంది, నాకున్న అవసరాల నుంచి వస్తుంది, నాకున్న పగలో నుంచి వస్తుంది. దానికి ప్రభుత్వాలు కారణమైతాయా, పోలీస్ యంత్రాంగాలు కారణమైతే, జ్యుడిషియరీ కారణమవుతుందా? అంటే ఒకటే, నేను నేరం చేసిన అన్నప్పుడు నన్ను కనుక ప్రాపర్గా అరెస్ట్ చేసేసి రిమైండ్ చేయకుండా లేకపోతే ప్రాపర్గా ఎవిడెన్స్ లీడ్ చేయకుండా నన్ను వదిలేస్తే అది ప్రభుత్వం పొరపాటు అవుతుంది, పోలీస్ పొరపాటు అవుతుంది. న్యాయస్థానంలో ఒకవేళ ప్రాపర్గా జడ్జిమెంట్ చేయకపోతే వాటి పొరపాటు అవుతుంది. 4 గోడల మధ్యలో లేదా ఏదో ఒక మూలకు ఏదో ఒక నేరం జరిగిన దాన్ని సమర్థంగా ఒకవేళ పోలీస్ పని చేయకపోయినా, ప్రభుత్వాలు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే అప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయి, పోలీసుని బ్లేమ్ చేయి. ఇప్పుడు జరిగింది మీ ప్రభుత్వ వైఫల్యమో లేదంటే మీ పోలీసుల వైఫల్యమో ముఖ్యమంత్రి వైఫల్యం అంటే తప్పు. టు సమ్ ఎక్స్టెంట్ అలిగేషన్స్ చేయొచ్చు, నాట్ టు ఎవ్రీ ఎక్స్టెంట్. ప్రతి దానికి ముఖ్యమంత్రి ఏకపాట్స్ కనబట్టుకుంటూ అన్నింటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండలేడు కదా. లాలో కూడా సార్ ఇప్పుడు మీరు అంటారు డే లైట్ మర్డర్, కళ్ళ ముంగట అన్ని సీసీ కెమెరాస్ ప్రతి ఒక్కరు సాక్ష్యాలు అన్ని ఉన్నప్పటికీ కూడా బెయిల్ ఎందుకు వస్తుంది సార్? బెయిల్ ఇస్ అదే అంటున్నా, బెయిల్ ఇస్ రైట్, జైల్ ఇస్ ఎక్సెప్షన్. రైట్, బెయిల్ బయటికి రావాలి, ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ చేయాలి. ప్రతి మనిషికి తనకు రైట్ ఉంటుంది, ఇది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ రైట్. అది కళ్ళ కనబడేది మనకు కనబడుతుంది, వాళ్ళు తప్పు చేసిండ్రు విత్ ఆల్ ఎవిడెన్సే. ఫస్ట్ మనము జ్యుడిషియల్ రిమైండ్ అప్పుడు కూడా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. అక్కడ కళ్ళ ముంగట కనబడుతున్నప్పుడు కూడా బెయిల్ అనేది ఎందుకు ఇస్తారు అనే ప్రశ్నకి సమాధానం. కళ్ళ ముందు ఎవరు కనబడ్డది? న్యాయస్థానం కనబడదు, కోర్టు కనబడి, జడ్జి గారు కనబడి. ఇప్పుడు అవన్నీ కూడా రికార్డ్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తారా? సబ్మిట్ చేసినంత మాత్రం రికార్డ్స్ కరెక్ట్ అని చెప్పేసి ఎవరు అనుకోవాలి? దాని తర్వాత సాక్ష్యాలు ఎవరైతే విట్నెస్ వస్తారో వాళ్ళు కరెక్ట్ గా కావాలని
ప్రాపర్ విట్నెస్ చెప్పినని ఎవరు అనుకోవాలి? అది ఎన్ని సంవత్సరాలు ఒకటే పడుతుంది? న్యాయస్థానంలో ఒకటి ఉంటది, 99 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషి శిక్ష పడద్దు. అది చట్టం చూసే విధానం అది. సో అది తప్పు చేసిండా లేదనేది నిర్ధారించి ప్రూవ్ అయిన తర్వాతనే కోర్ట్ విల్ గివ్ హిస్ ఫైనల్ జడ్జ్మెంట్. ఎవడో వచ్చిండు చూసిండు ఈయన ఖచ్చితంగా ఈయననే చేసిండంటే అసలు నువ్వు అక్కడ ఎందుకున్నావు, ఆ టైంకి ఎందుకున్నావు, ఆయన చేసిండా లేదా నీకెట్లా తెలుసు, చేసిన వ్యక్తి ఈ వ్యక్తి బోన్లో ఉన్న వ్యక్తి ఒకడా కాదా, ఇవన్నీ కూడా ఇట్స్ ప్రాసెస్ అండి. అంటే చట్టం అట్లా ఈ 8 మంది చంపలేదా అన్నట్టు అనుకోవచ్చు. చంపలేదని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి. అంటే గిల్టీ ఇప్పుడు న్యాయస్థానం అదే చెప్తుంది, చట్టాలు అవే చెప్తున్నాయి. ఇప్పుడు ఆయన మీద వ్యక్తిగత కక్ష ఉన్నది, ఎవరు లేరు ఏం లేదు, అక్కడ ఒక ఎక్స్ అనే పర్సన్ వచ్చిండు చంపేసిన అని చెప్పి నువ్వు చెప్పినంత మాత్రాన అది నిజం కావాలి. గవర్నమెంట్ సీసీ కెమెరాలు కూడా ఫ్యాక్ట్ కాదంటారా సార్? అట్లాంటివన్నా కూడా ఎవిడెన్స్ గా చూపించలేము. ఇప్పుడు సీసీ కెమెరాలు ఎవిడెన్స్ లో ప్రూవ్ కావాలి. నువ్వు ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ చేసిన వెంటనే ట్రయల్స్ కావు కదా, సీసీ కెమెరా రికార్డ్ తీస్తారు, వాళ్ళు బ్యాక్ హిస్టరీ తీస్తారు, దాని తర్వాత నేరం జరిగిందా లేదా, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, ఎంతమంది వచ్చి చంపారు, దానికి ఎవరు ప్రోత్సహించినారు, మళ్ళీ దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ ఉంది, అది నిజమా కదా. ఇట్స్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. డిస్కషన్ అంతా కూడా జ్యుడిషియరీని, న్యాయస్థానాన్ని లేదంటే కనుక పోలీసుని ఎలా చూపిస్తా ఉన్నది. బట్ ఇట్స్ అ ప్రాసెస్ ప్రకారంగానే జరగాలి. లీగల్ ప్రొవిజన్స్ అవి అంటే వాళ్ళ తల్లిదండ్రులు బాధని వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నా కొడుకుని చంపిన వాళ్ళు రేపు బెయిల్ తీసుకొని నా కళ్ళ ముంగట తిరుగుతారు అని చెప్పేసి వాళ్ళకు ఒక భయం ఉంది. రేపు వాళ్ళని అటాక్ చేస్తారేమో అన్న టెన్షన్ ఉంది. దానికి ఎట్లా చెప్తారు సార్? వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంటుంది? పోలీస్ స్టేషన్ లో వీళ్ళకి ప్రాణహాని అంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. రేపటి రోజు వీళ్ళకి ఏమైనా కూడా వీళ్ళే బాధ్యత వహిస్తారని చెప్పి కూడా వీళ్ళు తెలియజేసుకోవచ్చు. ఆయన ఖచ్చితంగా అంత ఈజీగా బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేసేంత సినిమా లేదు. ఇప్పటికే వాడు 2 నెలలు అయితే వాడు బయటికి రాడు. ఇక్కడికి వాడు ఏదైతే ఫస్ట్ ఇన్స్టెన్స్ తప్పు చేస్తున్నారో అక్కడనే జైలుకు పోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు పొరపాటుని. ఈ 2 నెలలకే వాడు బయటికి రాని పరిస్థితిలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఇంకొక మర్డర్ చేసేసి ఇంకో 2 నెలలు పోయి 10 సంవత్సరాలు కాస్త 20 సంవత్సరాలు పనిష్మెంట్ అయితే అన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళ టార్గెట్ ఏంటిది? ఒక్కరు చంపేయాలనుకున్నారు, చంపేసినారు. అంతేగాని ఇంకా కూడా చంపేయాలనుకునే అంత స్టూపిడ్ కూడా ఎవడు మర్డరర్స్ కూడా అంత ఇదిగలేరు. అండ్ వన్స్ ఒకసారి పనిష్మెంట్ అనుభవించిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అయితే అనుకుంటే ఎవడన్నా ఆచితూచి అడిగేస్తారు. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి? మీరు ఒకటే చెప్తున్నారు, ఫైనల్ క్వశ్చన్ అయినా స్టార్టింగ్ క్వశ్చన్ అయినా ఫస్ట్ పబ్లిక్ లో ఒక అవేర్నెస్ అవ్వాలి, ఎథిక్స్ మోరల్స్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ ఇవన్నిటి ఇప్పుడు మీడియా ప్రచారం మీరు చేస్తుంది కదా, సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టండి. ఇటువంటి నేరాలు జరిగితే ఇటువంటి పనిష్మెంట్, మీరు పోక్సో మాట్లాడుతున్నారు, పోక్సో నేరాలు చేస్తే ఇటువంటి పనిష్మెంట్స్ ఉంటుందని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి. కాలేజెస్, స్కూల్స్, లేదంటే కనుక పబ్లిక్ సోషల్ గ్యాదరింగ్ ఎక్కడ ఉంటాయి, ప్రతి చోట హాస్టల్స్ లో కానీ ఎక్కడైతే పిల్లలు ఉంటారో, ఎక్కడైతే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారో ప్రతి కాలేజ్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి, లేకపోతే స్పెషల్ క్లాసెస్ పెట్టండి. ఐపీసీ, సిఆర్పీసీ ఏం చెప్తుంది, పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది, నేరం చేస్తే ఎట్లా శిక్షలు పడతాయి, నేరాలు చేసుకుంటే అమ్మాయిల మీద అఫెన్సెస్ జరిగితే ఎటువంటి కంప్లైంట్లు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా లీగల్ అవేర్నెస్ కనుక మనం పబ్లిక్ లో తీసుకెళ్ళగలిగితే నేరం చేస్తాడు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ పోక్సో కేసులో అమ్మాయితో ఉండి అమ్మాయితో తిరిగితే 20 సంవత్సరాలు జైలు శిక్ష అని తెలిసినప్పుడు కూడా ఏం కాదులే అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే అడ్వర్స్ అయిందో అది బెడ్స్ కొడితే ఎట్లుంటది? ఈ రోజు హోంమంత్రి పదవికి ముప్పైన పరిస్థితి ఏర్పడింది కదా. అమిత్ షా కూడా ఆయన మీద టార్గెట్ చేసిండు అని చెప్పేసి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఎమర్జింగ్ పార్టీలో వన్ ఆఫ్ ద పార్టీ బీజేపీ టార్గెట్ చేసిన పార్టీ స్టేట్ ఏదైతే ఉంది తెలంగాణ. ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కొడుకు గురించి అని చెప్పి వాళ్ళ ప్రొఫైల్ ను, వాళ్ళ యొక్క టార్గెట్ ను స్టేక్ లో పెట్టుకోరు కదా. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దృష్టి పెడతారు. అది ఎంత మటుకు నిజమో అబద్ధమో తెలుసుకుంటారు. అవసరమైతే బండి సంజయ్ కూడా తప్పించే అవకాశాలు కూడా ఏమాత్రం లేకపోలేదు. రైట్.